హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే స్వామివారు కాశీలో ఉన్న విశ్వనాథ స్వామివారి టెంపుల్కి దగ్గరలో, అంటే టెంపుల్కి వెళ్ళే దారిలో, అలాగే ఘాట్లకు వెళ్ళే దారిలో రోడ్లు, స్ట్రీట్స్ అన్నమాట, డే అండ్ నైట్ ఎలా ఉంటాయి అనేది చూపించాలనుకుంటున్నాను. పెద్ద వీడియోనే, కాకపోతే ఎందుకు పెట్టానంటే ఆ స్ట్రీట్లన్నీ ఎలా ఉంటాయి. ఒకప్పుడైతే బాగా సన్నటి స్ట్రీట్లో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా వరకు కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగున్నాయి. ఏ ఫెస్టివల్ కాదు, స్వామివారికి ఏదైనా ఫెస్టివల్ అయితే జనం ఎక్కువగా భక్తులతో రద్దీగా ఉంటుందేమో అనుకోవడానికి, అలా ఏం కాదండి. మామూలుగా కూడా ప్రతిరోజు డే అండ్ నైట్ ఇలాగే ఉంటాయంట. జనము అంటే టూరిస్టు వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు బెనారస్ అంటే బెనారస్లో శారీస్, అంటే కాశీలో శారీస్, బెనారస్ శారీస్ దొరుకుతాయి, ఫేమస్ కాబట్టి చీప్గా దొరుకుతాయి, తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళంతా షాపింగ్ చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. సో షాప్స్ అన్నీ, ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయండి జనంతో. ఎంతమంది, ఎలా బయట ఉన్న జనం కొంతమంది అయితే ప్రతి షాపులో ఫుల్గా ఉన్నారు. చూశారు కదా ఎట్లా ఉంది అనేది. మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ కాశీకి ఒక్కసారైనా రావాలి అని అనుకుంటారు. సో మేము ఎలాగో వచ్చాము, ఇంకా పక్క రోజు బయలుదేరాయా అంటే నెక్స్ట్ డే మేము బయలుదేరేస్తామన్నమాట. సో లాస్ట్గా స్ట్రీట్లన్నీ ఒకసారి షాపింగ్ అని వచ్చాము. షాపింగ్ చూసుకొని ఈ స్ట్రీట్లు కూడా మీరు కూడా చూస్తారని షూట్ చేశాను. ఇకపోతే వారణాసి గురించి ఇప్పటి వరకు టెంపుల్స్ వీడియోలు పెట్టినవన్నీ టెంపుల్స్ గురించి, వాటికి నాకు తెలిసినవి తెలుసుకున్నవి వివరించాను. ఇప్పుడు అంటే వాటిలో ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమో అనేది నాకు తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉన్నారు. అలాగే నాకు తెలిసినవి వాటిల్లో నిజం ఉండొచ్చు, నిజం ఉండకపోవచ్చు. కొంతవరకు అయితే అంటే ఒక్కొక్క చెప్పే విధానాన్ని బట్టి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో నాకు తెలిసినవే నేను చెప్పాను. అది ఖచ్చితంగా అది నిజము అనేది నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఎన్నో వందల్లో ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇంకపోతే వారణాసి గురించి తెలుసుకుందాము. కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో కాశీ అనేది ఒకటండి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ కాశీ. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం అన్నమాట. ఇకపోతే వారణాసికి కాశీకి వారణాసి అనే మరో పేరు ఉంది. ఎందుకు ఉంది అంటే ఇక్కడ వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయట. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా పేరు ఉందన్నమాట. ఇకపోతే కాశీ అని ఎందుకు అంటున్నారు అంటే ఈ కాశీ అనే పదానికి అర్థము ప్రకాశించటము లేదా కనిపించటము అనే అర్థాలు ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే కాస్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించిందంటండి. అందుకని ఈ పట్టణాన్ని అంటే వెలుగు స్తంభము, ప్రకాశించటము, శివుని యొక్క లింగం గురించి కాబట్టి దానికి సంబంధించింది కాబట్టి ఆ ప్రకాశము అనే పేరుతోటి కాశీ అని పిలవడం మొదలైంది. ఇక గంగా నది ఇక్కడ వారణాసిలో ఫేమస్ ఏంటంటే హిందూ మతం పుట్టడము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాలు, చేనేత ఇక్కడే, అలాగే హిందీ భాష పుట్టుక ఇక్కడ నుంచే అని చెప్తున్నారు. సంస్కృత పండితుల పీఠం, అంటే పండితుల వారి పీఠాలు ఇక్కడే ఉన్నాయని, వారణాసి సంస్కృతి చిహ్నాలన్నిటికీ ముఖ్య కారణము కాశీయే అంటున్నారు. కాబట్టి కాశీ అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయన్నమాట. కాశ్యస్తు మరణాన్ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువుల విశ్వాసము. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా జ్యోతిర్లింగాలన్నీ దర్శించాలనేది
అందరికీ ఉంటుంది. సో కాశీ అనేది ఇంకా పవిత్రమైందనమాట. అందుకని హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, ఇంకా శంకరాచార్యులు, కబీర్ దాసు, ఇలా చాలామంది పండితులు, గొప్పవాళ్ళు అందరూ ఈ కాశీకి సంబంధించిన వాళ్ళు, ఈ కాశీతో సంబంధం ఉన్నవాళ్ళు, కాశీని దర్శించి కాశీ యొక్క పవిత్రతని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నేను అవే గుర్తొచ్చి చెప్పాను. ఇక గంగానదికి అవతల పక్క రామనగర్ అనేది ఒకటి ఉంది. అది బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన పట్టణం అన్నమాట అది. దానికి ఇంకా చాలా పెద్ద కథ ఉంది. బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన నగరం అది. ఇకపోతే సారానాథ్ బౌద్ధ క్షేత్రం అయితే ఉంది. మేమైతే వెళ్ళలేకపోయాము. వారణాసికి సమీపంలోనే ఉంటుంది. ఒక రోజు పడుతుందన్నారనేసి మేము వెళ్ళలేదు. ఇంకపోతే వారణాసిని వారణాసి కాకుండా మందిరాల నగర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువ టెంపుల్స్ ఉంటాయండి, అందుకని దీపాల నగరం. అదే చెప్పాను కదా, ప్రకాశము, దీపము, లైట్, ఇట్లా ఇవన్నీ దానికి సంబంధించినవే. విద్యానగరము, చదువులు, తర్వాత సంస్కృతి రాజధాని, సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇక్కడే ఉద్భవించాయి అని రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఇకపోతే అమెరికన్ రచయిత మార్క్ అయితే ఆయన రచించిన రచనలో బెనారస్ నగర చరిత్ర చాలా పురాతనమైనది, నగరం కూడా చాలా పురాతనమైనది. వాళ్ళు ఆచరించే సంప్రదాయాలన్నీ కూడా ఎవ్వరూ కథల్లో కూడా లేవు. అంటే ఒక కథ ఉంది అంటే దానికి ముందేదో ఉంది అనేసి, అంటే ఆ కథల కంటే పురాతనమైనది ఇక్కడ సంప్రదాయము అని చెప్తున్నారు. ఇకపోతే ఈ నగరం వచ్చి కాశీ నగరాన్ని శివుడు స్థాపించాడని పురాణ కథలు. కురుక్షేత్రం ఎందుకు అంటే చాలా పురాతనమైన అది కాశీ అనే పట్టణము. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు యుద్ధంలో చాలామంది చనిపోయి ఉంటారు కదా, ఆ పాపం విముక్తి కోసం అనేసి కాశీ వెళ్ళినట్టు, కాశీ పట్టణాన్ని దర్శించుకున్నట్టు పురాణ కథల్లో అయితే ఉంది. కాబట్టి అంటే కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు నుంచే కాశీ ఉంది అనేదానికి నిదర్శనం అన్నమాట. మనం ముక్తిని అంటే మన పాపాల నుంచి ముక్తి పొందడం కోసం దర్శించవలసిన పట్టణాలలో 7 పట్టణాల్లో కాశీ ఒకటి. 7 అంటే అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారక. ఈ 7 పట్టణాలు ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాలు అని హిందువులు ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పటికీ నమ్ముతున్నారు కూడా. వీలున్నంత వరకు ప్రజలు ఎక్కువగా హిందూ దేశంలో ఉన్న హిందువులు ఖచ్చితంగా ఇవన్నీ దర్శించాలని ఆశిస్తారు వాళ్ళ శక్తి కొలది. ఇప్పుడు మేమున్నది నంది సర్కిల్ దగ్గర అండి. ఇక్కడ 4 స్ట్రీట్లు సెంటర్లో అనమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క దగ్గరికి అంటే టెంపుల్కి వెళ్ళాలంటే ఒక రోడ్డు, అలాగే ఘాట్లకు వెళ్ళాలంటే ఒక రోడ్డు, అట్లా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవైతే ఎక్కువ స్వామివారి టెంపుల్కి వెహికల్స్ పోనివ్వరు. అక్కడి నుంచి రిక్షాలు వాడతారనమాట. ఇక్కడ రిక్షాలు ఇంకా వాడుతున్నారు. అలాగే ఆటోలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఇక్కడి నుంచి ఆటో వెహికల్స్ ఏమి లోపలికి వెళ్ళడానికి లేదు. షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా నడకతోనే వెళ్తారు. కొంచెం డౌన్లో టెంపుల్ ఉంటుంది, పైకి నడుచుకుంటూ రావాలి. కానీ పాపం రిక్షాలు ఎక్కినప్పుడు రిక్షాలో అయితే చాలా కష్టం అన్నమాట, లాగలేకపోతుంటారు వాళ్ళు. మేమైతే నడిచే వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టినట్టు అనిపించింది నాకెందుకో. వాళ్ళు లాక్కుని వస్తూ ఉంటే రిక్షాలు చాలా కష్టం అనిపించింది. సో అన్నీ షాపింగ్ అయితే ఏదో సింపుల్గా చేసుకున్నాం. మేమేమి ఎక్కువ షాపింగ్ కూడా ఏం చేయలేదు, మాకు అప్పటికే చాలా అయిపోయింది కాబట్టి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి అని నేను ప్రెజర్ చేయను. ఎందుకంటే స్ట్రీట్లే కదా అనేసి, లేదా అనిపించవచ్చు, నచ్చితే చూడండి లేకపోతే లేదు, నో ప్రాబ్లం. నాకైతే అందరూ చూస్తారనే ఉద్దేశంతో అయితే షూట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.
हम लोग का होलसेल